ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రంగారెడ్డి జిల్లా జన్వాడలో వైభవంగా గడీల మైసమ్మ బోనాల జాతర. ఒక్క కెమెరా 100 మందితో సమానం డీఎస్పీ సాయిరెడ్డి వెంకటరెడ్డి. యాదగిరిగుట్ట కాటేపల్లి టైర్ల కంపెనీని పరిశీలించిన ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. శంకర్పల్లి మండల పరిధిలోని జన్వాడ గ్రామంలో గౌడిచెర్ల వెంకటేష్ ఆధ్వర్యంలో కనుల పండుగగా గడిల మైసమ్మ బోనాల ఊరేగింపు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగర్ మంగళి రావడం జరిగింది. ఆషాఢ మాసం బోనాల సందర్భంగా 4వ రోజు గడిల మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయించి వెంకటేష్ మంగళిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు, జన్వాడ వివిధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, మైసమ్మ తల్లి భక్తులు పాల్గొన్నారు. ఇక్కడికే వచ్చి అసలు నా సొంత ఊర్లాగా అన్ని చూసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న మమ్మల్ని పిలిచినందుకు. అండ్ ఇంకొకటి జన్వాడ వెల్కమ్ గా ఉండడమే మీ అదృష్టం. ఇంత గొప్పగా ఇంత గ్రాండ్ గా రైలు పెట్టి ప్రతి సంవత్సరం మాదిరిగానే బోనాల సంబరాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన సందర్భంగా గత నెల రోజుల నుండి గోల్కొండ కానీ, లస్కర్ కానీ, లాల్ దర్వాజా కానీ బోనాలు కొనసాగుతూ ఉంటూ ఆనవాయితీగా మా జన్వాడ గ్రామంలో బోనాల సందర్భంగా ఈరోజు వివిధ రాష్ట్రాల నుండి కళాకారుల బృందాలతో మహంకాళి జాతరలో పేరు ప్రతిష్టగాంచిన అవైక బోనం ప్రత్యేకత చాటుతూ దీనికి గాను ముఖ్య అతిథిగా తెలంగాణ గాన కోకిల మంగ్లీ సింగర్ గారి విధంగా ఇక్కడ మా జన్వాడ గ్రామానికి విచ్చేసిరు. ఈరోజు వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున నేను గత వారం రోజుల నుండి మా జన్వాడ గ్రామంలో బోనాల సంబరాల సందర్భంగా ఈరోజు ఆదివారం రోజు గడిల మైసమ్మ అమ్మవారి బోనాలు ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం గిడంగా మా జన్వాడ బస్టాప్ వద్ద నుండి తొట్టెల ఊరేగింపు పెద్ద ఎత్తున బయలుదేరడం జరిగింది. ఎక్కడ లేని విధంగా మా జన్వాడ గ్రామంలో ఒక దండయాత్ర భక్తులు వివిధ గ్రామాల నుండి మా జన్వాడ గ్రామ ప్రజలు అందరూ ఏకతాటిగా ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా అందరం ఐకమత్యంతో ఈరోజు ఈ అమ్మవారికి మా తొట్టెలు కానీ, మా బోనం కానీ సమర్పించుకోవడం జరిగింది. ఇందులో కీలక పాత్ర స్థానికంగా మాకు సిఐ వీరబాబు సార్ గారు, మా కావల్కారులు, మా నాయకులు, జన్వాడ గ్రామ ప్రజలు, ముఖ్యంగా నయబడి ఉన్న యువకులు నాకు వెన్నెండు తడుతూ నా తొట్టెల పూర్తయ్యే వరకు విజయవంతంగా నాకు ముందుకు నడిపిన యువకులు కానీ, జన్వాడ ప్రజలకు కానీ పేరున గడిల మైసమ్మ అమ్మవారు చల్లగా జీవించాలని, ఆ అమ్మ ఇళ్లవేళ్ళ ఇక్కడ అమ్మవారిని కొలుచుకున్నట్టయితే మా అందరి గాను ఎలాంటి ఆటంకం జరగకుండా చల్లగా చూడాలమ్మా అని మరోమారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈరోజు మా జన్వాడ గ్రామంలో పెద్ద ఎత్తున ఈ బోనాల జాతరలో తొట్టెల ఊరేగింపుతో అమ్మవారికి సమర్పించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన టైర్ల కంపెనీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సందర్శించారు. తాజాగా పలు యూట్యూబ్, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే స్వయంగా క్షేత్రస్థాయిలో కంపెనీని పరిశీలించారు. అక్కడ జరిగే క్రియలను పరిశీలించారు. ఈ ప్రాంతంలో ఏర్పడిన కంపెనీల పర్మిషన్స్ పై జరుగుతున్న కాలుష్యంపై పూర్తి విచారణ జరపాలని, ఒకవేళ ఈ కంపెనీ ద్వారా ప్రమాదం జరిగే అవకాశం ఉంటే కంపెనీ మూసివేయాలన్నారు. ఇబ్బంది ఉంది, మన రైతులకు ఇబ్బంది అయితే మనం ఏమనుకుంటామే? మన తాతనే, మా చుట్టమా, మా భావన, బామ్మత వాడు ప్రజలకు ఇబ్బంది అయ్యే పని ఏం చేయం మనం.
వాళ్ళు అనుకుంటారు వాళ్ళు అన్ని లంగ పనులు లఫంగ పనులు వాళ్ళు చేసి ఈ ప్రభుత్వం ఏనటం ఎమ్మెల్యేని తిట్టుడు ముఖ్యమంత్రికి తెలుస్తుంది కంపెనీ సంగతి. ఆయన మాట్లాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ఆయన పిల్లం పిలుతుంటాడు అట్లా మాట్లాడచ్చు ఒక ముఖ్యమంత్రి మీద ఒక ఎమ్మెల్యే మీద మాట్లాడచ్చా? కలెక్టర్ కూడా కలెక్టర్ కూడా ఏం పద్ధతి అది? అన్నారు వాళ్ళు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని భగత్ సింగ్ కాలనీలో సీసీ కెమెరాల ఓపెనింగ్ ముఖ్య అతిథులుగా డీఎస్పీ సాయిరెడ్డి వెంకటరెడ్డి, సీఐ నాగార్జున, ఎస్ఐ మాధవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ సాయిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ నూతనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినందుకు కాలనీవాసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ నాగార్జున, ఎస్ఐ మాధవరెడ్డి, పోలీసు సిబ్బంది, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలంలో రామాపురం గ్రామంలో భారీగా కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠా అరెస్ట్. మేళ్లచెరువు మండలం రామాపురం గ్రామంలో ఒక షెడ్లో కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠాను స్టేట్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సాయంతో అరెస్టు చేయడం జరిగింది. మేళ్లచెరువు మండలం రాంపురం గ్రామానికి చెందిన తోట శివశంకర్ అనే వ్యక్తి, సూర్యప్రకాష్ అనే వ్యక్తి ఇల్లు మరియు షెడ్లో సుమారు 832 లీటర్ల స్పిరిట్ ను నిల్వ చేయడం జరిగింది. ఈ దాడులో 832 లీటర్ల స్పిరిట్ తో పాటు 326 లీటర్ల బాటిల్లో నింపబడిన 38 కాటన్ల ఎంసీ విస్కీ బాటిల్స్ ను స్వాధీనం చేసుకోవడమైంది. నకిలీ లేబుల్స్ మరియు ఎక్సెస్ హిల్స్ తో పాటు స్వాధీనం చేసుకోవడమైంది. సూర్యాపేట జిల్లా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన ఆదర్శ నాయకుడు తొండరి నారాయణరావు అని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ అన్నారు. సోమవారం చిలుకూరులో నారాయణరావు సంతాప సభలో ఆయన మాట్లాడారు. నారాయణరావు ఆయన రాజకీయ జీవితంలో ధనం సంపాదించకపోయినా చిరస్మరణీయమైన పేరు సంపాదించారని ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడారు. నారాయణరావు ఆశయాల రాజకీయాలకు అతీతంగా తన వంతు సహాయ సహకారాలను అందిస్తానని అన్నారు. లోటు చాలా బాధాకరమైనటువంటి ఈ రోజు ఉన్నటువంటి రాజకీయాల గురించి శ్రీనివాసరెడ్డి గారు, జూలకంటి రంగారెడ్డి గారు చెప్పారు. జిల్లా కమ్యూనిస్ట్ సమితి తరఫున వారికి అరుణారుణ విప్లవ జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. కుటుంబ సభ్యులు కూడా ముందుకు నడపాలి అని కోరుతూ నేను ముగిస్తున్నాను. జై ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో అవకాశాలు రావడం లేదు. ఈ రోజే పత్రికల్లో నేను ఒకటి ఎప్పుడో చెప్పారు, ఆఖరి మనిషి కష్టం తీరిందాకా కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది. వాళ్ళ తెలియజెప్పేటువంటి వారు సో వారు లేనటువంటి లోటు చాలా బాధాకరమైనటువంటిది. అప్పుడు దొడ్డ నారాయణరావు గారు మాకు స్ఫూర్తి. ఖచ్చితంగా వారి రాజకీయ వారసులుగా ఈ దేశం లోపల మార్పు కోసం మేము కుటుంబ సభ్యుల్లాగా పలకరించి మరి పార్టీలో ఏ విధంగా పనిచేయాలి, పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోయినటువంటి దొడ్డ నారాయణరావు గారు, గన్నా చంద్రశేఖర్ గారు ఇద్దరు కూడా రావడం జరిగింది. గోషామహల్ నియోజకవర్గంలోని ఉస్మాన్గంజ్ లో స్థానిక కాంగ్రెస్ నాయకుడు ధనరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలాహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎం అంజన్ కుమార్ యాదవ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అంజన్ కుమార్ యాదవ్. ఈ సందర్భంగా పోతురాజులతో కలిసి తీన్మార్ స్టెప్స్ వేసిన అంజన్ కుమార్ యాదవ్.
బోనమెత్తిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మఠ రాఘమయ్య దయానంద్. సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు తెలంగాణ ప్రాంతం సుఖ సంతోషాలు భోగభాగ్యాలతో విలసిల్లాలని, అమ్మవారి అనుగ్రహం ఎలవేళ తమ ప్రజలపై తమపై ఉండాలని కోరుకుంటున్నామని సత్తుపల్లి ఎమ్మెల్యే అన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మహిళలతో కలిసి పాల్గొని బోనం ఎత్తి అమ్మవారి దేవాలయం వద్ద సమర్పించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మండల రుద్రాక్షపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు, మండల మరియు గ్రామ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు. సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఖైరతాబాద్ జంక్షన్లో లైట్నింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ నిర్వహించారు. ట్రాఫిక్ డీసీపీ 2 ఎస్ శ్రీనివాస్ పర్యవేక్షణలో ఈ తనిఖీలు జరిగాయి. అదనపు డీసీపీ ఏ రాములు, ట్రాఫిక్ సెంట్రల్ జోన్ ఏసీపీ ఎస్ మోహన్ కుమార్, సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలు ముఖ్యంగా డ్రైవర్లు తాగి ఉండి డ్రైవింగ్ చేయడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అమాయకులకు ప్రాణహాని, అదేవిధంగా గాయాలు జరుగుతున్నాయి. దాన్ని ప్రివెంట్ చేయడం కొరకు తక్కువ సిబ్బందితో ఎక్కువ ఎఫెక్టివ్గా ఏదైనా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేయడం అనేది లైటనింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది స్టార్ట్ చేశాము. హైదరాబాద్ సిపి గారు, సిబి ఆనంద్ గారు, అదేవిధంగా జాయింట్ సిపి గారు జోయల్ డేవిస్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ తోటి మేము లైటనింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కడైతే సిగ్నల్స్ ఉంటాయో, రెడ్ సిగ్నల్ పడగానే అక్కడ 40 సెకండ్లు, 50 సెకండ్లు లేదా 80 సెకండ్లు ఆ సమయంలోనే చక్కచక్క మేము అక్కడ పోయి బ్రీత్ ఎనలైజర్స్ పెట్టి టెస్ట్ చేయడం జరుగుతుంది. వాహనదారులు ఎవరైతే తాగి ఉన్నట్టయితే వాళ్ళ మీద వెహికల్ సీజ్ చేసి వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల చాలా చక్కటి ఫలితాలు వస్తున్నాయి. 4 days బ్యాక్ మాకు 8 మంది దొరికారు. తర్వాత నిన్న 6 దొరికారు. ఇవాళ సర్ప్రైజింగ్లీ బోనాల తర్వాత అయినా కూడా ఒక్కరు కూడా ఇప్పటివరకు దొరకలేదు. అంటే పబ్లిక్ లో బాగా అవేర్నెస్ వచ్చింది. ఎనీ టైం డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు హైదరాబాద్ సిటీలో. తాగి ఏ టైంలో నడిపినా కూడా పట్టుబడడం ఖాయం అనేది దీంతో పబ్లిక్ బాగా అర్థమైంది. తన భక్తులను ఆపదల నుండి ఆదుకొని కాపాడుకుంటానని భవిష్యవాణిలో దేవనమ్మ తెలిపారు. సోమవారం సైదాబాద్ డివిజన్ కరణ్బాగులోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఉప ఆలయమైన శ్రీ రేణుకాయలమ్మ మహంకాళి పోచమ్మ అమ్మవార్ల ఆలయంలో రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవనగర్ దేవనమ్మ భవిష్యవాణి వినిపించారు. తన భక్తులు స్వార్థం వీడి భక్తితో పూజలు చేయాలన్నారు. వివాహాలు, సంతానం కోసం పూజలు చేసే వారిని కరుణిస్తానన్నారు. రంగం కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భవిష్యవాణిని ఆసక్తిగా విన్నారు. నరలోకం నాటిగా మోసపూరితైనటువంటి స్వార్థపూరితమైనటువంటి మనస్తత్వాలతో ఒకరిని చూసి ఒకరు ఓర్వజాలగా ఎవరి పాపం వాళ్ళు ముట్టగట్టుకుని అనుమతిస్తున్న రావాలగా అన్ని విధంగా శిక్షలు వేసి అనుభవించి అమ్మాయిదయన్న వారిని నేను చేరదీసుకుంటాను. ఏమి పర్వాలేదు రావాలగా నమ్మిన వాళ్ళకి నీ మైకి ఉండేది రాని అనుమానముద్దు ఆలోచన వద్దు జరిగిన కానీ నాకు లోపల నీళ్ళ కొందరి కన్నుతోటి
కొన్ని ఆలోచనలు జరుగుతుంది. ఎన్ని జరిగినా కానీ అది నా ఇష్టం రా, నల్లది ఏమున్నది ఆ బాలిక. అహంకారం నిండినాక ఏది నేనే కదరా. ఆరోగ్యాలు అన్నారు. మేడ్చల్ జిల్లా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావుపై నిన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యే షంభీపూర్ రాజు కేపీ వివేకానంద చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండించారు. కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొంగునూరి కిషోర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాడిస్ట్, డ్రగ్గిస్ట్, కోపిస్ట్ అయిన కేటీఆర్ దగ్గర ఊడిగంచేసేవారు ఇవాళ అధికార పార్టీ నాయకులను విమర్శిస్తున్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే ప్రజల తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. తెలంగాణ ప్రజలందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు, మా ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మా నాయకుడు మైనంపల్లి గారి మీద కొన్ని అవాక్కులు చేయడం జరిగింది. ముందుగా కేపీ వివేకానంద గారు మాట్లాడితే నేను ఎడ్యుకేటెడ్ ఎమ్మెల్యేని, సంస్కారంతో మాట్లాడాలి, హుందాతనంతో మాట్లాడాలని చెప్పి పదే పదే చెప్తున్నాడు కదా. మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో నువ్వు మీకు తండ్రి సమానులైనటువంటి శ్రీశైలం గౌడ్ గారి మీద ఏ విధంగా మాట్లాడడం జరిగిందో ఒకసారి అర్థం చేసుకో. అదేవిధంగా అతని మీద ఏ విధంగా దాడి చేసినవో రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా చూసింది. దాన్ని బట్టి నీ యొక్క సంస్కారం ఏందో కుత్బుల్లాపూర్ ప్రజానీకాలకి తెలుస్తుందని కూడా నేను మనవి చేస్తున్నా. మాట్లాడే ముందు కొద్దిగా హుందాతనంతో మాట్లాడండి. పదే పదే ముఖ్యమంత్రి గారి మీద అవాకులు చెవాకులు చేస్తున్నావు. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారిని తిడితేనే మీ నాయకుడు మీకు మెప్పు పొందుతాడనే విధంగా మీరు మాట్లాడుతున్నారు కనుక కొద్దిగా మీరు మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కూడా నేను మనవి చేస్తున్నా. అంతేకాకుండా ఈరోజు మీరు పిసిసి గారిని అదేవిధంగా మైనంపల్లి గారిని క్షమాపణ కోరుతున్నారు. మీరు క్షమాపణ కోరే ముందు మీ కేటీఆర్ గారిని అడగండి. మీరు కేటీఆర్ గారు మొన్న ఖమ్మం సభలో అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా ముఖ్యమంత్రి గారి మీద ఎలా మాట్లాడుతుండో ఒక్కసారి ఆలోచన చేసి దాన్ని బట్టి మీరు క్షమాపణ కోరండి. ఎందుకంటే మీరు మీ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో అనేక విధంగా ముఖ్యమంత్రి గారు ఎన్నో విధంగా ఇబ్బంది పెట్టినా కూడా ఆయన పదే సంక్షేమం వైపు, డెవలప్మెంట్ వైపు పోతున్నాడు కనుక ఆయన మీద ఎలాగైనా బురదలే ప్రయత్నం చేస్తున్నారు కనుక దాంట్లో మీరు సఫలీకృతం అవుతున్నామని చెప్పి ఆలోచన చేస్తున్నారు. కానీ ప్రజలకు మెల్లమెల్లగా మీరు చేస్తున్నటువంటి విష ప్రచారం ఏందో అర్థమవుతుంది కనుక మీరందరూ కూడా రేపు రాబోయే కాలంలో మీకు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారని కేపీ వివేకానంద గారికి నేను హెచ్చరిస్తున్నా. కుత్బుల్లాపూర్ ప్రాంతంలోనే ఉంటాడు. కుత్బుల్లాపూర్లో ఉన్న ప్రతి కార్పొరేటర్కి మైనంపల్లి గారి గురించి తెలుసు. మీరు మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని నేను ఒక హితవు చేస్తున్నా. మీరే అన్నారు కదా రాజకీయాలను హుందాగా చేద్దామని, అదే హుందాగా మనందరం చేద్దామని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికా మిత్రులందరికీ కూడా నేను సెలవు తీసుకున్నాను. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్ నగర్లో మొహమ్మద్ ఖబూల్ అలియాస్ అడ్డు ఖాన్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సయ్యద్ అలీ గూడకి చెందిన మొహమ్మద్ ఖబూలా అలియాస్ అడ్డు ఖాన్ సోఫా మేకర్ తండ్రి పేరు మొహమ్మద్ మిస్కిన్. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు రాహత్ హోటల్ సమీపంలో ఉన్న కిషన్ నగర్ ఒక సందులో షేక్ కబూల్ తన స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్న సమయంలో కొంతమంది యువకులు బండరాయితో షేక్ కబూలా తలపై బండరాయితో కొట్టి హతమార్చి అక్కడి నుండి పరారయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఆసిఫ్ నగర్
ఎస్హెచ్ఓ మరియు ఏసీపీ హత్యకు గల కారణాలను పరిశీలిస్తున్న ఆసిఫ్ నగర్ పోలీసులు క్లూస్ టీమ్. ఆసిఫ్ నగర్ బిఎస్ లిమిట్స్లో చోటీ గల్లీ అని చెప్పేసి ఇక్కడ సాబేర్ నగర్ దగ్గర ఒక వ్యక్తి చంపబడ్డాడని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అరౌండ్ 9:50 అరౌండ్ 10 to 10 ఆ ప్రాంతంలో తెలియగానే ఇమీడియట్ మా సీనియర్ ఇన్స్పెక్టర్ అండ్ మా టీం అంతా ఇమీడియట్ రావడం జరిగింది. చూస్తే స్టాబ్ ఇంజరీస్తోని ఒక వ్యక్తి రక్తపు మడుగులో ఉంటే ఇమీడియట్ దగ్గర ఉన్న వాళ్ళకి మేము అడిగితే అతను కబ్లా అని చెప్పేసి ఇక్కడ సాబేర్ నగర్లో ఉంటాడంట. ఏజ్ అరౌండ్ 27 years. ఫర్నిచర్ వర్క్ ఏదో చేసుకుని ఉంటాడంట. మరి ఆయన ఎవరు చంపారు ఏందనేది ఇంకా ఫర్దర్గా ఏం తెలియదు. క్లూస్ టీమ్ అంతా వచ్చింది, ఇన్వెస్టిగేషన్లో ఉంది. సార్ స్టాబింగ్ ఉందా సార్, బండారా అయితే కొట్టారా సార్? అది బాడీని చూస్తే స్టాబ్ ఇంజరీస్ ఉన్నాయి. అబ్డామిన్ అండ్ బ్యాక్ సైడ్ హ్యాండ్స్ మీద, అంటే రెసిస్ట్ చేసి ఉంటాడు బహుశా. ఆ గల్లీలో చిన్న గల్లీ, ఆ గల్లీలో ఏదో మందు కూడా తాగారు అని అంటుంటే చూస్తాం ఫర్దర్గా ఎవరున్నా కానీ. వికారాబాద్ జిల్లా భార్య చేతిలో మరో భర్త హత్య. తాండూరు మండలం మల్కాపూర్లో ఘటన దర్యాప్తు చేస్తున్న పోలీసులు నేడు సమాజంలో భర్తలపై వరుస దాడులకు పాల్పడుతూ హత్యలు చేస్తున్న భార్యల కథనాలు రోజు వింటూ చూస్తున్నాం. ఇదే కోవలో తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో భర్తపై దాడి చేసి హత్య చేసిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. లభించిన ప్రాథమిక సమాచారం మేరకు తాండూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన బండి వెంకటేష్ ను సొంత భార్యనే హత్య చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈరోజు రెడ్డిపల్లి అందిరమ్మ అనే ఆమె మల్కాపూర్ చెందిన ఒక లేడీ వచ్చేసి కరణ్పూర్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చింది. వాళ్ళ కొడుకు వెంకటేష్ని చంపినారని, వాళ్ళ కోడలు పాండరి అనే వాళ్ళు గొంతు విసికి చంపినారు అని దరఖాస్తు ఇచ్చింది. ఆ దరఖాస్తు పైన వెరిఫై చేస్తున్నాం. ఆమె ఇచ్చింది నోటీస్ ఏంటంటే వేరే వాళ్ళతోటి మాట్లాడుతున్నది అనే అనుమానంతో వాళ్ళ భర్త ఊకే వెంకటేష్ ఎవరైతే ఉన్నారో అని అడగడం వల్ల వీళ్ళు ఈ భార్య, వీళ్ళు వాళ్ళ మామ ఇద్దరు పాండ్ర, వీళ్ళిద్దరూ కలిసి చంపేసినారు నా కొడుకునని చెప్పి ఆమె దరఖాస్తు ఇచ్చింది. దానిపైన పరిశోధిస్తున్నాం. త్వరలోనే నిందితులు ప్రాథమికంగా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం వైర్తో కానీ తాడుతో కానీ చంపినట్టుగా తెలుస్తుంది. పిఎంఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని గురించి డీటెయిల్స్ చెప్తాం. ఆల్రెడీ వేసుకున్నారు, వెరిఫై చేస్తాం. రామంతపూర్ బోనాల ఉత్సవాల్లో డ్యూటీలో ఉన్న ఎస్ఐ కానిస్టేబుల్ పై దాడి చేసిన బీఆర్ఎస్ నాయకులు. రామంతపూర్ వెంకటరెడ్డి నగర్లో నిన్న రాత్రి బోనాల పండుగ సందర్భంగా తొట్టెల తీసే కార్యక్రమం బందోబస్తులో ఉన్న ఎస్ఐ మధుసూదన్ కానిస్టేబుల్ పై బీఆర్ఎస్ నాయకుడు అనిల్, అతని అనుచరుల దాడి. ఎస్ఐ మధుపై దాడి కేసులో బీఆర్ఎస్ నాయకుడు అనిల్, రామ్రాజ్ మరికొందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఉప్పల్ పోలీసులు. నలభై 42% రిజర్వేషన్ అమలు చేయాలని, జనగణనలో కులగణన చేపట్టిన అంశాన్ని గ్రామస్థాయి నుండి ప్రజల్లోకి తీసుకుపోవాలని హైదరాబాద్లో ఆగస్టు 3న విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. విద్యానగర్లోని బీసీ భవన్లో వివిధ జిల్లాల నుండి వచ్చిన బీసీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఈ సమావేశానికి జిల్లా మండల స్థాయి ముఖ్య నాయకులు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీసీ నాయకులు నీల వెంకటేష్, గుజ్జ కృష్ణ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రంగారెడ్డి జిల్లా జన్వాడలో వైభవంగా గడీల మైసమ్మ బోనాల జాతర.
ఒక్క కెమెరా 100 మందితో సమానం డీఎస్పీ సాయిరెడ్డి వెంకటరెడ్డి. యాదగిరిగుట్ట కాటేపల్లి టైర్ల కంపెనీని పరిశీలించిన ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఇవి ఇప్పటివరకు కనబడిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.